అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సంవత్సర కాలమైంది, మీరు ఏం చేశారు కాంగ్రెస్ పార్టీ అని బీజేపీ నేతలు నిలదీస్తున్న పరిస్థితి. నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా నిన్న నిజామాబాద్లో బైక్ ర్యాలీ నిర్వహించారు. బైక్ ర్యాలీ నిర్వహించిన అనంతరం ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పై మండిపడ్డారు. అసలు కాంగ్రెస్ పై మండిపడ్డ అంశాలేంటి, నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా కాంగ్రెస్ పార్టీని ఏమన్నారు, ఆర్టీవీ ప్రత్యేక కథనంలో చూద్దాం. ఇక్కడ అర్బన్ లో ఉన్నన్ని రోజులు మీ అవినీతి దండలు సాగని అని మీ అందరు కూడా నేను హెచ్చరిస్తా ఉన్నా. అభివృద్ధి నా లక్ష్యం ఏదైతే నేను మేనిఫెస్టోలో నేను చెప్పినో దానికి కట్టుబడి ఉన్నా. ఈ రాష్ట్ర ప్రభుత్వం గురించి మేము చూస్తూ ఉన్నాము. లేదా అంటే కేంద్రంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఉంది. అక్కడి నుంచి తప్పకుండా నిజామాబాద్ నగరాన్ని స్మార్ట్ సిటీగా తీసుకురావడమే నా లక్ష్యం అని మీ అందరికీ కూడా నేను తెలియజేస్తా ఉన్నా. తప్పకుండా స్మార్ట్ సిటీతో పాటు నేను నరేంద్ర మోడీ గారికి 10 రోజుల క్రితం కలిసిన, చాలా మందికి తెలుసు. నేను మూడు అంశాలు అడిగినా, ఎందుకంటే చిన్న పనులు అయితే మనం చేసుకుంటాం ఎట్లన్నా కానీ. ఒకటి స్మార్ట్ సిటీ కావాలా, ఏదైతే చారిత్రాత్మక కట్టడాలు ఉన్నాయో ఇక్కడ దాంట్లో ముఖ్యమైనది కిల్లా రామాలయ అభివృద్ధి కావాలా టూరిజం డిపార్ట్మెంట్ నుంచి. తర్వాత నా నియోజకవర్గం గురించి అభివృద్ధి కోసం నిధులు శాంక్షన్ చేయమని 3 ప్రశ్నలు నేను అడగడం జరిగింది. కనుక ఏదైతే ఈ 6 గ్యారంటీలు 6 అబద్ధాలు, ఆ గ్యారంటీలను ఎట్లయిపోయినాయంటే 6 అబద్ధాలుగా మారిపోయినాయి. 66 మోసాలు చేసింది. భవిష్యత్తులో తప్పకుండా భారతీయ జనతా పార్టీ వైపు మీరు ఆశిస్తున్న అన్ని తప్పకుండా ఉంటాయని నేను ఆశిస్తా ఉన్నా. అయితే బీజేపీ వారు ర్యాలీ ఏర్పాటు చేసి, ఆ ర్యాలీ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మన ఎమ్మెల్యే వన్ టైం వండర్ అని ఇప్పటికే ప్రజలు అంటున్నారు. విచిత్రంగా ఆయన గెలవడం జరిగింది. ఎందుకంటే ఆయన చేసిన సామాజిక సేవ తప్ప రాజకీయ అనుబంధం లేదు, అలాగే రాజకీయ పరిపక్వత కూడా లేదు ఆయనకు, మన ధన్పాల్ సూర్యనారాయణ గారికి. ఎందుకంటే నిన్న ఆయన ఏదైతే కామెంట్ చేసిండో కాంగ్రెస్ పాలన భస్మాసుర హస్తం లాంటిదని చెప్పేసి, ఎక్కడ ఆయనకు భస్మాసుర హస్తం కనిపించిందో ఆయనకే తెలియాలి. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు ఏదైతే 6 గ్యారంటీలు అమలు చేస్తా అని చెప్పాడో అందులో చాలా మటుకు అధికారంలోకి రాగానే 200 యూనిట్ కరెంట్ ఇవ్వడం జరిగింది ఉచితంగా. అలాగే ఫ్రీ బస్ సౌకర్యం కూడా కల్పించడం జరిగింది. అలాగే రైతు బంధు, మన సన్న బియ్యం అడగకుండా బోనస్ ఇవ్వడం జరిగింది. ఇంకా పలు రకాలుగా రాబోయే రోజుల్లో ఇందిరమ్మ ఇండ్లు నిన్న మొన్ననే యాప్ కూడా విడుదల చేయడం జరిగింది. ఇవన్నీ ఒకటిగా అమలు చేస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వం. ఎందుకంటే గత 10 ఏళ్లలో రాక్షస పాలన ఏదైతే కేసీఆర్ గారు ప్రజలను పీడించి పాలించిండో 7.5 లక్షల కోట్ల రూపాయలను ఆయన బాకీ పెట్టడం రాష్ట్ర ప్రభుత్వం మీద, ప్రజలందరి మీద పెట్టడం జరిగింది. దాని వడ్డీలకే మన రాష్ట్ర ఖజానా సరిపోతుంది. ఇదంతా కూడా బీజేపీ వారికి తెలుసు, బీఆర్ఎస్ వారికి తెలుసు. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ఖజానా లోపంతో ఉంది. రాబోయే రోజుల్లో అన్ని పథకాల అమలు కూడా రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాట మేరకు చేయడం జరుగుతుంది. ఇదంతా ప్రజలు గమనించాలా. అలాగే బీజేపీ నాయకులకు ముఖ్యంగా మన ధన్పాల్ సూర్యనారాయణ గారికి, మన ఎమ్మెల్యే గారికి చెప్తున్నా, అభివృద్ధి మీద మీరు దృష్టి పెట్టండి. మీరు అధికారంలో ఉన్న పార్టీతోటి మీరు నిత్యం కొట్లాడుతుంటే ప్రజలకు అభివృద్ధి జరగదు. అధికారంలో ఉన్న పార్టీ వ్యక్తులతో, ముఖ్యమంత్రి గారితో సఖ్యంగా ఉండి మీరు నిజామాబాద్ జిల్లాకు నిధులు తీసుకురావడానికి కృషి చేయాలని చెప్పి మిమ్మల్ని కోరుతూ, అలాగే మొన్న ఏదైతే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు నిజామాబాద్ వచ్చి రోడ్డు ఇనాగ్రేషన్ చేశారో అది కూడా నేను చేయడం వల్లనే జరిగిందని చెప్తున్నాడు. అలాగే మొన్న 400 కోట్ల రూపాయలు షబ్బీర్ అలీ గారు, అలాగే మహేష్ కుమార్ గౌడ్ గారు వాళ్ళ కృషితో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, నిజామాబాద్ నగరానికి తాగునీటి సౌకర్యం కోసం 18 వాటర్ ట్యాంకులు, అలాగే మన మంచినీటి వ్యవస్థ కోసం తీసుకురావడం జరిగింది. అది కూడా నేనే తీసుకురావడం జరుగుతుంది అని చెప్పేసి ధన్పాల్ సూర్యనారాయణ గారు చెప్పడం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు, షబ్బీర్ అలీ గారు చేసే అభివృద్ధిని సూర్యనారాయణ చెప్పడం తగదు. ఎందుకంటే
ఎవరో కన్నా కొడుకును నేను కన్నా అని చెప్తున్నాడు. అది ఆయన విచక్షణకు అది వదిలేస్తున్నాము. మీరు ఇప్పటికైనా కళ్ళు తెరిచి ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజాప్రభుత్వం ఏర్పాటు చేసిన రేవంత్ రెడ్డి గారితో నిత్యం మాట్లాడుతూ నిజామాబాద్ నగర అభివృద్ధికి నిధులు తీసుకురావడంలో అందరితో కలిసిమెలిసి ఉండాలని చెప్పి మేము కోరుతూ, అలాగే ఏదైతే మీరు చెప్తున్నా స్మార్ట్ సిటీ తీసుకొస్తానని అని చెప్పాను. గత 5 ఏళ్ళుగా మీ ఎంపీ ఉన్న నిజామాబాద్కు ఎందుకు తీసుకురాలేదు ఇప్పటివరకు స్మార్ట్ సిటీ? మేము స్మార్ట్ సిటీ కోసం కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తున్నారు. అతి త్వరలో కూడా స్మార్ట్ సిటీ నిజామాబాద్ నగరానికి వస్తుందని చెప్పి తెలియజేస్తూ, మరి ఒక్కసారి మా నాయకులను షబీర్ అలీ గారిని కానీ మహేష్ కుమార్ గౌడ్ కానీ విమర్శిస్తే మీకు బుద్ధి కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజలు చెప్తారని చెప్పి తెలియజేస్తూ, అలాగే వచ్చే రాబోయే రోజుల్లో అమృత్ స్కీమ్ది మా ఇన్ఛార్జ్ మంత్రి గారు జూపల్లి కృష్ణారావు గారితో వారం రోజుల్లోనే అభివృద్ధి పనులకు శంకుస్థాపన ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీన్ని ప్రజలందరూ గమనించే ఏదైతే సూర్యనారాయణ మాట్లాడుతున్న మాటలను ప్రజలు ఖచ్చితంగా బుద్ధి చెప్పాలని చెప్పి కోరుతూ తెలియదు. నిజామాబాద్లో బైక్ ర్యాలీ నిర్వహించిన ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా కాంగ్రెస్ పార్టీపై మండిపడ్డారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, ఎందుకు సంబరాలు చేసుకుని నిజామాబాద్ అర్బన్కు ఏమి నిధులు ఇచ్చారు, ఎందుకు మీరు పార్టీ తరఫున ప్రభుత్వం తరఫున సంబరాలు ఎందుకు చేసుకోవాల్సి వస్తుంది? మొత్తంగా కాంగ్రెస్ పార్టీ రైతులను మోసం చేసింది, మరోవైపు ప్రజలను మోసం చేసింది. గృహలక్ష్మి అన్నారు, మహాలక్ష్మి అన్నారు, ఎవరికి కూడా పూర్తి స్థాయిలో అన్ని పథకాలు అందడం లేదు. కేవలం ఉచిత బస్సులు ఫ్రీ అన్నారు, కేవలం కొంతమందే బస్సుల్లో ప్రయాణిస్తున్నారు. ప్రతి ఒక్కరిని కోటీశ్వర్లు చేస్తామన్నారు. ఎప్పటి వరకు మహిళలను కోటీశ్వర్లు చేస్తారో మీరు చెప్పాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ భర్తం పడతామని చెప్పి నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా మండిపడ్డ పరిస్థితి ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా అజీంతో గంగారెడ్డి, RTV నిజామాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.